ఆ రోజు నేను చేసే టైంలో అందరూ విమర్శించారు నన్ను. నా మీద పలు కేసులు కూడా పెట్టారు, పెడుతున్నారు కూడా. దానికి నేను ఎదుర్కొంటున్నాను. ఆ కేసులు కానీ వాళ్ళ నుంచి కానీ ఇతరత నాయకుల నుంచి కానీ ఎదుర్కొంటున్నాను. ఆ 3 సంవత్సరాలు నేను కన్నీటి పెట్టి అవుతుందా కాదా అని చేసినో అయ్యింది, నిలబడ్డాను. ఆ బాధను కన్నుల పండుగ చూస్తున్న బాధ అంతా తీరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈ రోజున ఈ యొక్క గుడిలోకి ఎలా ఎంటర్ కావాలి, ఎలా మేము పెత్తనాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంటర్ అవుతున్నారు. అది కాకుండా చూస్తామని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను. వాళ్ళు కూడా పర్యవేక్షణలో, వాళ్ళ కనుసైర్య పర్యవేక్షణలోనే నడుస్తున్నది ఈ గుడి. అంతేకాకుండా ఈ గుడికి సంబంధించింది కొంచెం జాగా కూడా కబ్జా అవుతుంది. దానికి మన కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ ఇవ్వడంతో మొన్న కొంచెం డిస్మస్ల్ చేసిరు. మాకు ఏదైతే 2 ఎకరాలు ఉందో గుడికి, ఆ 2 ఎకరాలు కావాలి మాది మాకు అని చెప్పేసి నేను పోరాడుతా ఉన్నాను.